మలం మూత్రం విసర్జించడంతో కింద స్కూటర్లో పోతున్న వాళ్ళు నడిచిపోతున్నటువంటి వాళ్ళని ఎత్తిన పడుతూ ఉంది. అందుకోసం మౌంట్ లేఅవుట్ బ్రిడ్జి తరహాలో అక్కడ కూడా ఐరన్ షీట్ పెట్టే విధంగా విజయవాడ డిఆర్ఎం గారికి కోరమని కమిషనర్ గారిని కోరాం, రైల్వే వాళ్ళని కోరమని. వారు వెంటనే లేఖ రాస్తామని చెప్పారు. ఆ రకంగా వాళ్ళకు కూడా లేఖ అందివ్వడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో మిగతా చోట్ల అభివృద్ధి పనుల విషయంలో కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున దుమారం రేగేది ఏమిటంటే ఇళ్ల పన్నుల వసూళ్ల కోసం నగర కార్పొరేషన్ అధికారులు ఇచ్చేసి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు కట్ చేస్తూ ఉన్నారు, కుళాయిలు కట్ చేస్తామని చెప్తున్నారు, డప్పులు వేస్తామని చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద నగర కమిషనర్ గారికి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో బలవంతపు వసూళ్లు ఎక్కడా చేయవద్దు. ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారికి నోటీసులు ఇవ్వండి, విడతల వారీగా సమయం ఇవ్వండి, చెల్లిస్తారు. కానీ బలవంతపు వసూళ్లు, ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్లు అలాంటివి ఉండకూడదు. నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా. రూరల్ ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి యాక్టో, కమిషనర్గా సూర్యతేజ గారి యాక్టో ఉండదు. ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్టు. కాబట్టి కమిషనర్ గారిని అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే ఇంటి పన్నులు వసూలు చేయాల్సిందే, కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించే చేయాలా. అలా కాకుండా ఇష్టారీతిగా భయభ్రాంతులు చేస్తామంటే అది సరైన చర్య కాదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ ఉద్యోగస్తులకు సంబంధించి ఆ యొక్క ఆర్ఐల శానిటరీ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా శానిటరీ మేస్త్రీలు, వర్కర్లు, దీని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారితో ఒకసారి కూర్చుని కమిషనర్ గారు మాట్లాడి సామరస్యమైన పరిష్కారం తెలియజేస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే నేను కోటీశ్వర్ల సమస్యల గురించి మాట్లాడేవాడిని కాదు. కోటీశ్వర్ల సంక్షేమం గురించి, కోటీశ్వర్ల అవసరాన్ని గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. ఎందుకంటే ఈ సమాజంలో పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పక్షాన నేను ఉంటా. వారి సమస్యల మీద మాత్రమే మాట్లాడుతా. వారికి మాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా ఎమ్మెల్యేగా, సామాన్య కుటుంబాలకి అండగా ఉండే ఎమ్మెల్యేగా దాంట్లో మాత్రం రాజీ పడే ప్రశ్నే లేదు. ఈ విషయంలో ఎక్కడి దాకైనా ఎందాకైనా సరే సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల, చిన్న చిన్న వ్యాపారస్తుల ప్రయోజనాల విషయంలో, వాళ్ళ సమస్యల విషయంలో ఎందాకైనా ఎక్కడిదాకైనా పోరాటానికి సిద్ధంగా ఉంటా, సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు అనేక మంది రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు, రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు వాళ్ళు బతకనివ్వాల. కాబట్టి వాళ్ళ పట్ల కూడా గౌరవంగా ప్రవర్తించండి. రోడ్లకు ఎక్కడైనా అడ్డంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని తీయాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రోడ్డుకు ఒక పక్కన కుటుంబాలు పోషించుకునే దానికి ఈ పోటీ ప్రపంచంలో రెక్కాడితే కానీ డొక్కాడని బతుకుల పట్ల మానవత్వంతో వ్యవహరించమని కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు కూడా ఈ నగర కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడి, ముఖ్యంగా లైట్లు దాదాపు 1268 లైట్లు నెల్లూరు రూరల్లో, ఒక్క నెల్లూరు రూరల్ 26 డివిజన్లలో 1268 లైట్లు కావాల్సి ఉంది. అదేవిధంగా 24, 25, 30, 31 కల్లూరుపల్లి కావచ్చు, భుజవేలూరు కావచ్చు, కొత్తూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో పందుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కావేరీ నగర్లో కోతుల సమస్య అధికంగా ఉంది. దాన్ని కూడా పరిష్కారం కోసం దృష్టి పెట్టమని కోరటం జరిగింది. వెంటనే హెల్త్ ఆఫీసర్ గారు చెప్పిన మాట స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తానని చెప్పని మళ్ళా వచ్చే నెల, ఒక నెల తర్వాత మళ్ళీ ఇదే విధంగా అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులకి, ఉద్యోగస్తులకి అంతా నాతోనే అవుతుందనుకుంటే అది సాధ్యం కాదు. నేను నా ఒక్కడితో అవుతుందనుకుంటే సాధ్యం కాదు. మనమందరం ఒక్కటే, చేతులు కలిపి మనం అందరం కుటుంబం, మన అందరి వల్ల సాధ్యం అవుతుంది అనుకుంటేనే సాధ్యం అవుతుంది. అందుకే కార్పొరేషన్ అధికారులకి నన్ను ఓ ఎమ్మెల్యేగా మీరు చూడవద్దు, కుటుంబ సభ్యుడిగా చూడండి. మీరు ఖచ్చితంగా నాలో లోపాలు ఏదున్నా చెప్పండి,
మీరు లోపాలు ఉంటే నేను చెప్తా, మంచి ఉంటే నేను చెప్తా, నాలో మంచి ఉంటే చెప్పండి. ఏదేమైనా కమిషనర్ గారా, ఎమ్మెల్యేనా, సిబ్బంది, శానిటరీ వర్కర్ దగ్గర నుంచి ఎస్సీ గారి దాకా ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబంలో ముందుకు సాగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ నగర కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లు ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలియజేస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.